కోల్కతాలో జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. ఈ హత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే సిబిఐ విచారణలో కొన్ని విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. ఈ జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనలో బడా నేతల ప్రమేయం ఉందని, అలాగే ప్రిన్సిపాల్ కూడా ఈ హత్యాచార కేసులో ఆయన హస్తం కూడా ఉందనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ హత్యాచార ఘటనలో నిందితుడిగా సంజయ్ రౌత్‌ని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం రిపీట్. ఇప్పటికే ఈ హత్యాచార ఘటనలో సంజయ్ రాయ్‌ని నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ గారు రాజారాం గారు సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. కోల్కతాలో జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి ఈ హత్యాచార ఘటన యావత్ దేశాన్ని అయితే కలిచివేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వైద్యులతో పాటుగా ఎంతో మంది బాధితురాలికి అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే సిబిఐ దర్యాప్తు ఈ కేసులో ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలోనే కొన్ని సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ కేసులో కొంతమంది బడా నేతల హస్తం ఉందని, ఈ హత్య కేసులో ప్రిన్సిపల్ గారి ప్రమేయం కూడా ఉంది అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. జాతీయ మీడియాలో కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ దీన్ని ఎలా చూడొచ్చు? థ్యాంక్ యూ ఫర్ ది వైల్డ్ వుల్ఫ్ తెలుగు ఛానల్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. మనకి యాజ్ యూ నో ఆగస్ట్ 14th 9th ఇన్సిడెంట్ జరిగింది. అది ఇక ఒక అమ్మాయికి దారుణంగా మానభంగం చేసి హత్య చేయడము, హత్యలో కూడా చాలా క్రుయాలిటీ యూజ్ చేశారు. కళ్ళలో గ్లాసెస్ అంతా పగిలి కళ్ళు గుచ్చుకుని బ్లీడింగ్ ఇన్ ప్రైవేట్ పార్ట్స్లోనూ, తర్వాత కాళ్ళు కూడా సపరేట్గా కొంచెం అయినట్టుగా ఉంది. ఈ విషయాన్నేమో వాళ్ళు బయటికి చెప్పకుండా తల్లిదండ్రులకి చాలా టైం తీసుకున్న తర్వాత ఫోన్ చేసి మీ అమ్మాయి కొంచెం సీరియస్గా ఉందని చెప్పడం, ఆ తర్వాత మీ అమ్మాయి ఏమో సూసైడ్ చేసుకుందని చెప్పడం, దాని తర్వాత తల్లిదండ్రులకి తల్లిని అలౌ చేస్తే తల్లి ఇంకెవరో సమ్ అసిస్టెంట్ చూసుకొని వచ్చారు. చూసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే ఇది సమ్ రేప్ అండ్ మర్డర్లా ఉన్నది, గ్యాంగ్ రేప్లా జరిగినట్టుంది అని. అంతవరకు కూడా పోలీస్ కానీ లేదా అంటే డిపార్ట్మెంట్ హాస్పిటల్ అథారిటీస్ కానీ కంప్లైంట్ తీసుకోవడం జరగలేదు, కంప్లైంట్ ఇవ్వడము జరగలేదు. ప్రిన్సిపల్ గారు చెప్పిన వెర్షను అది సూసైడ్ అయితే బాడీని చూడగానే మామూలుగా నేచురల్ డెత్ అన్నేచురల్ డెత్ అన్నది ఏ మనిషి అయినా సరే రికగ్నైజ్ చేయగలరు. ఎందుకంటే నేచురల్ డెత్ ఎట్లా ఉంటుంది, సూసైడ్ చేస్తే మనిషి ఎలా చనిపోతాడు అన్నది. ఇక్కడ సూసైడ్ అన్న పరిగణలోకి లేదు. తర్వాత ఇది కాకుండా మీకు ఇమ్మీడియట్గా పోస్ట్ మార్టం జరిగిన కొద్ది క్షణాల్లోనే క్యూలో ఉన్న డెడ్ బాడీని ఫైర్కి పక్కకు పెట్టేసి ఈమె బాడీనే ముందు కాల్ చేశారు. అంటే అంత ఎమర్జెన్సీగా చేశారు. 7,000 మంది వచ్చారు వెండలైజింగ్ ది ఎంటైర్ ఇది. అంటే ట్యాంపరింగ్ ఆఫ్ ది ఎవిడెన్స్కి బయట నుంచి 7,000 మంది వచ్చారంటే అది కూడా నేమింగ్ ది అడ్వకేట్స్ ఎవరైతే అక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నారో శాంతియుతంగా వాళ్ళ పేరును కూడా వార్నింగ్ ఇచ్చి మిమ్మల్ని మీ అంతు చూస్తాము, మీ పరిస్థితి ఇదే జరుగుతుంది అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. అంటే హాస్పిటల్ అథారిటీస్ ప్రమేయం లేకుండా ఇటువంటివి జరగడం అనేది సాధారణంగా జరగదు. కాబట్టి ఇది హాస్పిటల్ తాలూకు ప్రమేయం ఉన్నదనే మనకి ఒక ఐడియా వస్తున్నది. నెంబర్ 2, పోలీసు వాళ్ళు కూడా క్యాజువల్గా అన్నేచురల్ డెత్ అని రాసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఇది అన్నేచురల్ డెత్ అని రాసుకోవడం అనేది కూడా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అక్కడ పోలీసులు కూడా 7,000 మంది వస్తే వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు. హాస్పిటల్ నర్సెస్ అందరూ కూడా పడి లోపల దాచుకోవడం జరిగింది. అంటే పరిస్థితి సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే ఇది పొలిటికల్ దీంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కానీ అటువంటి పరిస్థితులు రావు. అది కూడా బయట నుంచి 7,000 మంది కత్తులు కటార్లు వేసుకొని వచ్చారు అంటే పోలీస్కి ఇన్ఫర్మేషన్ లేదా ఎవరికి తెలియదా, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు అన్నది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నిన్న మీరు సుప్రీంకోర్టులో చూసే ఉంటారు. సుప్రీంకోర్టు సీజ్ చేసింది ఇష్యూని. సీజ్ చేస్తూ సుప్రీంకోర్టు సర్టన్ గైడ్ లైన్స్ కూడా ఫార్ములేట్ చేసింది. ఆల్ ఓవర్ ఇండియాలో పెద్ద సీనియర్ మోస్ట్ అడ్వకేట్లను తీసుకుని వాళ్ళ ద్వారా ఒక కమిటీని ఫామ్ చేసి ఫర్దర్ స్టెప్స్ ఏం తీసుకోవాలనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే,
ఇన్వెస్టిగేషన్ పార్ట్లో సిబిఐని వాట్ యాక్షన్ దట్ హ్యాడ్ బీన్ టేకెన్, ఏం జరిగింది ఏంటి అన్నది రిపోర్ట్ కూడా రేపు ఉన్నది. సో ఈ విషయాల్లో మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. సార్ అసలు అంటే బాధితురాలి గురించి, బాధితురాలి తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ ఎందుకు అబద్ధం చెప్పించారు? ఈ హత్య కేసుని ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు? అంటే ఈ హత్య కేసులో ప్రిన్సిపల్ గారి ప్రమేయం కూడా ఉందా? అందుకే వారు ఈ హత్య కేసుని ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారా మొదట్లో? అంటే ఏం చెప్తారు? ఆ ఇన్స్టిట్యూషన్లో మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్లు పబ్లిక్ గాను, తర్వాత ఈ వాట్సాప్ హల్చల్ జరుగుతున్నాయి బాగాను. ప్రిన్సిపల్ ఏంటంటే అక్కడ ఈ మెడికల్ వాట్ వి కాల్ మెడిసిన్స్ మాఫియా అని ఒకటి ఉంది. ఈ మెడిసిన్స్ మాఫియాలో కొన్ని మెడిసిన్స్ వీళ్ళు బయట దేశాల నుంచి తెచ్చుకొని ప్రిన్సిపాల్ స్వయంగా అమ్ముకుంటున్నాడని, తర్వాత అక్కడ ఇంజెక్షన్స్ అవి కూడా దాన్ని మళ్ళీ బంగ్లాదేశ్కి ఎక్కడికో పంపించి దాన్ని మళ్ళీ సైక్లింగ్ చేయించుకొని అవి తెప్పించుకొని తన బిల్లు పెట్టుకుంటున్నాడని, ఇట్లా ఆయన మీద అపవాదాలు ఉన్నాయి. మరి అది ఎంతవరకు అనేది ఇన్వెస్టిగేషన్ చెప్పగలదు. ఎందుకంటే మనం వీ కెనాట్ ట్రయల్ ది ఇష్యూ చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఆస్పెక్ట్స్లోని ఆమె సర్టెన్ ఎవిడెన్సెస్ తీసుకున్నది. ఆ ఎవిడెన్సెస్ తీసుకొని దాన్ని పబ్లిష్ చేయడానికి అవకాశం ఉన్నది అనే ఉద్దేశంతో ఆమెని ఆ రాత్రి టార్గెట్ చేసి పిలిపించుకొని రేప్ అండ్ మర్డర్ చేయడం జరిగింది అన్నది ఒక ఊహాగానం. అది ఊహాగానం ఎంతవరకు అన్నది సిబిఐ ఎంక్వైరీలో కానీ కరెక్ట్గా చెప్పలేము అది. కానీ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్మెంట్, దీనికి ముందు ప్రిన్సిపాల్ ఈ విషయాల్లో చాలా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఇలాంటి వాటిల్లోనే అని చెప్పి అంతకుముందు కూడా లోగడ ఉన్నది. దీనికి ఒక ఎంపీయో ఎమ్మెల్యే పిల్లలు కూడా ఉన్నారని చెప్పి వినవస్తున్నది. సో ఈ సిచ్యువేషన్ ఎవరు ఇన్వాల్వ్మెంట్ అన్నది కంప్లీట్ పిక్చర్ మనకి ఏంటంటే సుప్రీంకోర్టు సీజ్ అవుట్ ది మ్యాటర్ కాబట్టి మనం వీ కెన్ నాట్ ఎస్టిమేట్, బట్ ఓన్లీ ఊహాగానాల ద్వారా ఏం జరుగుతుంది అన్న విషయంలో మనం చెప్పుకోగలం. సార్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ విచారణలో భాగంగా, అలాగే సిబిఐ విచారణలో భాగంగా కొన్ని సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయని, ఇప్పుడు నిందితుడిగా ఉన్నటువంటి సంజయ్ రాయ్ ఈ అత్యాచార ఘటన కంటే ముందు ఆయన వేశ్య గృహానికి వెళ్ళి అక్కడ కొంతసేపు గడిపాడని, తరువాత ఈ అత్యాచార యత్నానికి ప్రయత్నం చేశారు అనేటువంటి ఆ ఆరోపణలు అయితే ఆయన మీద వస్తూ ఉన్నాయి. కొన్ని వార్తలు కూడా బలంగా వినపడుతూ ఉన్నాయి. ఏంటి సార్, ఏం జరిగి ఉండొచ్చు ఆ రోజు? యాక్చువల్గా మీకు దీంట్లో జరిగింది ఏంటంటే ఈ ప్రిన్సిపల్ తాలూకా ఈ మెడికల్ మాఫియాలో అంటే సమ్ మెడిసిన్స్ ఇష్యూలోను వాటిలోను సమ్ ప్రాబ్లమ్స్ బయటకు వచ్చినాయి. తర్వాత అక్కడ స్టూడెంట్స్ కూడా వాట్సాప్లోని హల్చల్ చేశారని చెప్పి అంటున్నారంటే ఈ రోజు ఎవరికో హత్య జరుగుతున్నది, మానభంగం జరుగుతున్నది అని చెప్పి స్టూడెంట్స్ కూడా వాట్సాప్లోని సర్క్యులేట్ చేసుకున్నట్టుగా ఒక వాదన వినవస్తుంది. అది ఎంతవరకు సమంజసం అనేది మనకి తెలియదు. బట్ అంటే అదే ఫ్యాక్ట్ అయితే వాళ్ళు చెప్పిన ప్రకారం ఈరోజు జరుగుతుంది అన్నది అంటే ఇట్ ఈస్ గెస్డ్ బై ఎవ్రీబడి దట్ దేర్ ఈస్ ఏ మర్డర్ అండ్ రేప్. మరి చర్యలు తీసుకోలేదు. మెసేజ్లు ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో కానీ సర్క్యులేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎందుకు జాగ్రత్త వహించలేదు ఆ హాస్పిటల్ యాజమాన్యం? ఎందుకు నిర్లక్ష్యంగా? ఇక్కడ యాజమాన్యమే ఇన్వాల్వ్ అయ్యిందండి. కంచే చేను వేస్తే అన్నట్టుంది ఇక్కడ. దీనికి మీకు ఒకటి చీఫ్ మినిస్టర్ ఏమో, ఆమె హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్. ఆమె ఈ ఇష్యూ జరిగింది ధర్నా చేయడానికి వచ్చింది అంటే వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్ దేర్ అన్నది. అంటే ఇక్కడ చీఫ్ మినిస్టర్ గారు స్వయంగా ఆమె రంగంలో దిగి నా మీద నేను యాక్షన్ తీసుకుంటాను, నా మీద నేను ఇది చేస్తాను అని అంటే అక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే కంచె చేను వేస్తున్నది అని. సో దీనికి మనం పెద్ద కామెంట్ చేయలేము. ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనేది ఈజ్ అ సర్టెన్ క్లియర్ పిక్చర్గా కనబడుతున్నది. తర్వాత హాస్పిటల్ అథారిటీస్ వాళ్ళకి మనుషులు డైరెక్ట్గా ఆమెకు కావాల్సిన మనుషులు ఉన్నారు కాబట్టి జరుగుతున్నది అన్నది కూడా మనకి కనబడుతున్నది క్లియర్ పిక్చర్గా. అది వాస్తవాలు ఏంటి ఎంతవరకు అన్నది unless and until the investigation submitted by the CBI, we cannot expose that. But it is certain that hospital authorities తాలూకు ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని కనబడుతున్నది. దాన్ని సప్రెస్ చేయడానికి, దాన్ని సప్పాస్ చేయడానికి చీఫ్ మినిస్టర్ ఏమో స్వయంగా వచ్చి ఆమె ఈ స్టేట్మెంట్లు ఇచ్చింది అని అంటే దానికి సంబంధించి ఆ మినిస్టర్లో, ఎమ్మెల్యేలో, ఎంపీలో సంబంధించిన మనుషులు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని మనకి కూలకృష్యంగా అర్థమవుతుంది. ఓకే సార్, ఒకవేళ
అంటే సంజయ్ రాయ్ మీద ఇప్పుడు ఆరోపణలు వస్తూ ఆయన్ని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి నేపథ్యంలో అతనే నేరం చేశాడు అనేది కనుక ప్రూవ్ అయితే ఏ ఏ సెక్షన్ల కింద అతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది? ఏ ఏ శిక్షలు అతనికి పడేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్? మీకు ఒకటి మర్డర్ అండ్ రేప్ అండి ఇది. సో, 376 అనేది కంపల్సరీగా ఉంటుంది. నెంబర్ 2 మర్డర్ కాబట్టి ఇది మర్డర్‌లో ఇన్వాల్వ్‌మెంట్ ఒక్కరు లేరు అనిపిస్తున్నది అక్కడ. ఎందుకంటే సంజయ్ అతని మీద మీకు తీసుకున్నది అంటే ఆయన మీద అభియోగాలు ఉన్నాయి. కానీ ఆయన లోగడ చాలా వాటిలో ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నాది అని కూడా ఒక వినవస్తున్నది. వాదన ఎంతవరకు కరెక్టో మనకు తెలవదది. కానీ సంజయ్‌తో పాటు మరొక 10 మంది ఉన్నారు. డాక్టర్ల ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. స్టాఫ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ఇంతమంది ఇన్వాల్వ్‌మెంట్ లేనిదే అటువంటి ఘోరమైన ఇన్సిడెంట్ దట్టు హాస్పిటల్‌లో జరగడము అన్నది సాధారణంగా జరగదు. ఎందుకంటే మీకు బయట జరిగింది అంటే వి కెన్ అండర్‌స్టాండ్. బట్ హాస్పిటల్‌లోనే జరుగుతున్నది అంటే హాస్పిటల్‌లో అథారిటీస్ ఎంతవరకు వాళ్ళకి సపోర్ట్ ఉంది గవర్నమెంట్ నుంచి, బయట నుంచి పొలిటికల్ సపోర్ట్ ఉంది అన్నది మనకి కాలకృష్ణంగా వి కెన్ అండర్‌స్టాండ్. దేర్‌ఫోర్ అఫెన్స్ అన్నది ఏంటంటే చిన్న అఫెన్స్ కాదిది. ఎందుకంటే అఫెన్స్ ఆన్ గర్ల్, రేప్ అండ్ మర్డర్ అది ఒకరు కాదు, ఇద్దరు కాదు. చాలా మంది గ్యాంగ్ రేప్ అని అంటున్నారు. సో, ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాల్సి ఉంటుంది. అన్‌లెస్ అండ్ అంటిల్ ఇట్ కమ్స్ ఔట్ వి కెనాట్ డిస్కస్ ఆన్ దట్ పర్టిక్యులర్ యాస్పెక్ట్ ఎవరున్నారు ఏంటి అన్నది. ఎందుకంటే మీకు తెలుసు ప్రెజెంటు నేమ్స్ డిక్లేర్ చేశారు. పార్టీ ఎవరు చనిపోయిందో ఆమె విక్టిమ్ నేమ్ అని ఆ డీటెయిల్స్ ఇచ్చారని చెప్పి సుప్రీం కోర్ట్ సీరియస్ అయ్యి డిలీట్ చేయమని చెప్పింది. అంటే ఇక్కడ ఏంటంటే మనం వి కెనాట్ డూ ట్రయల్. ఇది మీడియా ట్రయల్ అంటారు. మీడియా ట్రయల్ మనం చేయడానికి లేదు. ఎంతవరకు జరిగింది? ఏ విషయం జరిగింది? ఇది ఇంతవరకు సమంజసమా కాదన్నంత వరకు మనం చెప్పుకోగలం. కానీ ఇన్వెస్టిగేషన్ పార్ట్‌లో వి కెనాట్ పారలెల్ ఇన్వెస్టిగేషన్ అన్నది చేయడం అన్నది సమంజసం కాదు. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సో మచ్. వెల్కమ్. థాంక్ యూ.